రైట్, ప్రస్తుతం మనతో పాటు అయితే కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ రాజు గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. మరి గణతంత్ర దినోత్సవం ఏ విధంగా గాంధీ భవన్ లో జరుపుకున్నారనేది కూడా ప్రతి ఒక్కరు తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి సార్, గాంధీ భవన్ లో సెలబ్రేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గాంధీ భవన్లో చాలా ఆర్భాటంగా, ఆహ్లాదకరంగా మన రాష్ట్ర ప్రజలందరూ హర్షించే విధంగా ఈరోజు ఉత్సవాలు జరుపుకున్నాం. ఎందుకనంటే ఈరోజు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో కానీ, మన రాజ్యాంగ రూపకల్పనలో కానీ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉంది. కాబట్టి ఈ రెండు వేడుకలు అనేటి దేశ ప్రజలు ఎంత సంతోషంగా జరుపుకుంటారో అందులో భాగస్వామ్యమైన కాంగ్రెస్ పార్టీ భవనాల్లో కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ఆ ఆనందం ఇంకా రెట్టింపు ఉంటుంది. అంటే మీరు చిన్నప్పుడు స్కూల్లో అంటే సెలబ్రేషన్స్ కానీ గేమ్స్ కానీ ఆడేవాళ్ళ? ఆడేవాళ్ళం. ఓకే, ఎట్లా ఉండేది ఫీల్? అప్పుడు ఏమైనా గుర్తొస్తున్నాయా పిల్లల్ని చూస్తే మీకు? 100%. చిన్నప్పుడు అంటే సంవత్సరం అంతా బడికి పోయిందో ఎత్తు, ఈ యొక్క 2 రోజులు స్వతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవం అనే మరొక ఎత్తు విధంగా ఉండేది. ఎందుకంటే ప్రతిరోజు ఆ చదువుకోవడం, హోంవర్క్లు చేయడం ఆ విధంగా ఉండేది. ఈ రోజు అయితే మాత్రం సార్లే ప్రత్యేకంగా మీరు ఆటలు ఆడాలి, మీరు కూడా గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి వాళ్ళే మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటే మాకు కొత్తగా అనిపించేది, చాలా ఉత్సాహంగా ఉండేది. ఎందుకంటే ప్రతిరోజు స్కూల్కి 9 గంటలకు వెళ్తే ఈ రోజు మాత్రమే ఉదయం 4 గంటలకు లేచి రెడీ అయ్యి కొత్త బట్టలు వేసుకొని టైలు కట్టుకొని సంతోషంగా వెళ్ళేది. వెళ్ళిన తర్వాత అక్కడ ఈ యొక్క కార్యక్రమం అంతా జరిగిన తర్వాత స్కూల్లో ఇచ్చే స్వీట్లు కానీ అవన్నీ తిని అదొక సంతోషం, అది ఎప్పుడు మర్చిపోలేము. ఎందుకంటే చిన్ననాటి జ్ఞాపకాలు అనేటి మన జీవితాంతం గుర్తుంటాయి కదా. సో అంటే ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది? అటు మొత్తం సెలబ్రేషన్స్ కావచ్చు, ఎక్కడ చూసినా గానీ 3 రంగుల జెండానే కనిపిస్తుంది. తప్పకుండా. ఎందుకనంటే ఇవన్నీ దేశ ప్రజలందరూ ఐక్యంగా జరుపుకునే పండుగలు. సరే, ఏ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ఆ పార్టీ వ్యక్తిగత కార్యక్రమాలు, కానీ గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం అనేటి జాతీయ పండుగలు. ప్రతి భారతీయుడు ఈ యొక్క సెలబ్రేషన్లో భాగస్వామ్యం కావాలి. ఎందుకంటే భారతీయులుగా మనందరి బాధ్యత, ఆ బాధ్యతను మనం నిర్వర్తించాలి. ఈరోజు దేశ ప్రజలందరూ ఇంత స్వేచ్ఛగా వారి హక్కులను వాళ్ళు కాపాడుకుంటూ, సంరక్షించుకుంటూ ఇంత ప్రొటెక్టివ్ వేలో ఉన్నారంటే కారణం భారత రాజ్యాంగం. ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ప్రతిరోజు మనం ప్రతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే కారణం ఈ రాజ్యాంగ పండుగ. కాబట్టి ఈ పండుగను ఇంకెంత ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఆ దేశ ప్రజలు ఆలోచించుకోవాలి. అన్ని పండుగల కన్నా అన్ని పండుగలను ఇచ్చిన పండుగ ఈ రాజ్యాంగ పండుగ. కాబట్టి దీన్ని ఇంకా గొప్పగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను కోరుతున్నాం. అయినా ఫైనల్ గా చాలా వరకు ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక ముస్లిం పార్టీ అని చెప్పేసి కొంతమంది బీజేపీ మహిళా నాయకురాళ్ళు అంటున్నారు. ఏమంటారు వాళ్ళకి? కాంగ్రెస్ పార్టీ అనంటే దేశ ప్రజల పార్టీ, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, ఈ దేశానికి రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన పార్టీ. ఈ యొక్క బీజేపీ వాళ్ళు అనేటోళ్ళు భారతదేశ రాజ్యాంగ రూపకల్పనలో లేరు, దేశ స్వాతంత్రంలో లేరు. అటువంటి పిచ్చి కుక్కలు అట్లే మురుగుతాయి. కాబట్టి మేము ఆ పిచ్చి కుక్కల అరుపులను మేము పట్టించుకోం. ఎందుకంటే వాళ్ళకు దేశ గొప్పతనం తెలియదు, దేశ చరిత్ర తెలియదు. దేశ చరిత్ర తెలియని సన్నాసులే ఆ విధంగా మాట్లాడతారు. ఈరోజు మహాత్మా గాంధీ గారిని, మన జాతిపిత మహాత్మా గాంధీ గారిని ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తాయి, ప్రపంచ దేశాలన్నీ కీర్తిస్తాయి. భారతదేశంలో పుట్టిన ఈ భారతీయ జనతా పార్టీ సన్నాసులు మాత్రం వారిని వ్యక్తిగత జీవితం మీద, వారి మీద అనేక అపోహలు సృష్టించి వారిని ఇక్కడ భారతదేశంలో అవమానిస్తారు. అంటే వీళ్ళు భారతదేశ చరిత్రలు లేరు కాబట్టి ఆ చరిత్ర మొత్తం తప్ప అని చెప్పేసి దేశ స్వతంత్ర పోరాటాన్ని, భారత రాజ్యాంగ వీరులను వీళ్ళు అవమానపరుస్తారు, స్వతంత్ర పోరాట వీరులను అవమానపరుస్తారు. వీళ్ళకు అక్కడ స్థానం లేదు కాబట్టి వీళ్లకు ఇక్కడ స్థానం కల్పించుకోవాలంటే అక్కడ బురద జల్లాలి, చరిత్ర మీద బురద జల్లాలని ఆ యొక్క మాటలు మాట్లాడే బీజేపీ సన్నాసులను మన ప్రతి భారతీయుడు కూడా పట్టించుకోవద్దు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.